So our question is, discuss the rising contribution and decline of the Portuguese in India. సో భారతదేశంలో పోర్చుగీస్ వారి పెరుగుదల, అలాగే సహకారం మరియు క్షీణత గురించి వివరించండి. సో ఇది మన క్వశ్చన్ అమ్మా. అయితే మనకి చూస్తున్నట్టయితే మోడర్న్ ఇండియాలో మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాక అనే మనకు మొదటి చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో మనం ఈ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ పోర్చుగీస్ కంపెనీ, డచ్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ, డానిష్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ గురించి మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం. ఇలా లైన్గా పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్ అండ్ ఫ్రెంచ్ కంపెనీస్ గురించి మనం చదువుకున్నాం. అయితే భారతదేశంలోకి మొట్టమొదటిగా వచ్చిన కంపెనీ ఏదమ్మా? పోర్చుగీస్ కంపెనీ. పోర్చుగీస్ కంపెనీ యాక్చువల్లీ భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడగామా ఎవరు? పోర్చుగీస్ సెయిలరే. ఎస్, వాస్కోడగామా భారతదేశానికి వచ్చిన తర్వాత కాలికట్ చేరుకున్నాడు, మీకు తెలుసు. సో కాలికట్లో జామోరిన్ అనే ప్రభు, జామోరిన్ రూలర్ ఆహ్వానం పలికి రెడ్ కార్పెట్ చేశాడు. తర్వాత అదే వస్తువులు తీసుకెళ్ళి మనకి వెనిస్ మార్కెట్లో అమ్మితే యూరోప్లో 60 times దానికి బెనిఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది అని చూశాక ఒకరి తర్వాత ఒకరు ఏంటమ్మా యూరోపియన్స్ ట్రేడింగ్ కంపెనీస్ భారతదేశం రావడం మొదలుపెట్టాయి. అందులో ఫస్ట్ టు కమ్ లాస్ట్ టు గో పోర్చుగీస్. ఫస్ట్ టు కమ్ 1500లో వచ్చింది, లాస్ట్ టు గో ఎప్పుడమ్మా 1961లో వెళ్ళింది. అంటే మనకి వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, కానీ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఎప్పటి వరకు ఉన్నారు? 1961 వరకు ఉన్నారు. గోవా డయూడామ్ అని వాళ్ళ అండర్లోనే ఉండే 1961 వరకే. ఎస్, అయితే మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటి చెప్పండి, ఇది మనకి బేసిక్ బ్యాక్గ్రౌండ్. క్వశ్చన్ ఏంటి? పోర్చుగీస్ వారి రైజింగ్, తర్వాత కాంట్రిబ్యూషన్ అండ్ డిక్లైన్. ఫస్ట్ మనం రైజింగ్ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎట్లా మనకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసరికి మీకు ఈ అరేబియాలో మనకి అరబ్బులు ఎక్కువగా వ్యాపారం చేసేవారు. అరబ్బుల ఆధిపత్యం ఉండేది ఎక్కడ? ఇక్కడ అరేబియన్ సీ పైన. పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసరికి అరబ్బుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఈ ప్రాంతంలో, అరబ్ ట్రేడర్స్. మరి పోర్చుగీస్ వారి కాంపిటీషన్ ఎవరి నుంచి? అరబ్స్ నుంచే. ఎందుకంటే అప్పుడు ఇంకా వీళ్ళెవరు రాలేదు. డచ్ వాళ్ళు వీళ్ళందరూ తర్వాత 1602 వీళ్ళేమో 1608 బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డానిష్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత అంటే వీళ్ళు వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన 100 ఏళ్ళకి 1500లో వీళ్ళు వస్తే 1600 ఆ ప్రాంతంలో సుమారుగా డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అంటే వేరే యూరోపియన్స్తో వీళ్ళకి కాంపిటీషన్ లేదు. 100 ఏళ్ళు లేదు, ఫస్ట్ 100 ఏళ్ళు అయితే, ఎందుకంటే 100 ఏళ్ళ తర్వాత వచ్చారు. మరి మన రైజింగ్ కారణాలు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అరబ్బులు వ్యాపారం బాగా చేసేవారు ఈ అరేబియా సీ మీద. వాళ్ళతోనే వీళ్ళకి పోటీ ఉండేది. అయితే మనకి వీళ్ళు రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా పోర్చుగీస్ వాళ్ళు ఒకటి గమనించారమ్మా, భారతదేశంలో వ్యాపారం అనేది అంత ఆసామాసి కాదు, యుద్ధాలతోనైనా కూడుకొని ఉంటుంది, లేదా శాంతి ఒప్పందనాలతోనే కూడుకొని ఉంటుందని. అంటే మరి భారతదేశంలో వ్యాపారం చేయాలంటే వారైనా చేయాలి, లేకపోతే పీస్ అగ్రిమెంట్ అయినా చేసుకోవాలి, శాంతి ఒప్పందమైన, ఎదర్ వార్ ఆర్ పీస్ అగ్రిమెంట్. మరి చేసుకోవాలని ఒకరు కావాలి కదా. కాబట్టి పోర్చుగీస్ గవర్నర్ నియమించమంటారమ్మా. పోర్చుగీస్ గవర్నర్స్ మరి వారు చేయాలన్నా ఒకరు ఉండాలి, లేదా పీస్ రాజులతో కానీ లోకల్ నవాబ్స్తో కానీ టైఅప్ అవ్వాలన్నా ఒకరు ఉండాలి. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ పోర్చుగీస్ కంపెనీ ఈస్టడో డా ఇండియా కంపెనీ అమ్మ. ఈస్టడో ఇది పోర్చుగీస్ లాంగ్వేజ్లో, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్టడో డా ఇండియా, ఈస్ట్ ఇండియా అని పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడ? మనకి ఇండియాలో పోర్చుగీస్ గవర్నర్ని అపాయింట్ చేయడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ మనకి 1504 నుంచి 1509 వరకు అమ్మ. డేట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఫ్రాన్సిస్ డి అల్మిడా. మనం ఏం చెప్పుకుంటున్నామా? రైజింగ్ ఎట్లా జరిగిందని చెప్పుకున్నాం. అయితే మరి ఎట్లా ఇక్కడ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ అరబ్బులు ఉన్నారు చూడండి, ఇట్లా మ్యాప్లో చూడండి, అరేబియన్ సీ దాటి ఇలా రావాలి వీళ్ళు, ఓకేనా? రావాలి. మరి వీళ్ళు ఎట్లా ఇక్కడ
సో అరబ్బులు భయంకరమైన వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ, ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు ఆనుకుపోయి ఉన్నారు. కాబట్టి సో ఇతను ఒక ప్లాన్ చేశాడు, ఎవరు, ఫ్రాన్స్ డి అల్మిడా. సో మనకి భారతదేశం మీద, భారతదేశంలో ఉండే వ్యాపారం పైన ఆధిపత్యం సాధించాలంటే ముందు అరేబియా సముద్రం పైన ఆధిపత్యం సాధించాలి. ఇక్కడ ఆధిపత్యం సాధిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఆధిపత్యం సాధిస్తావు వ్యాపారం పైన ఫిక్స్ అయ్యి అతను ఏమమ్మా ఒక పాలసీని తీసుకొచ్చాడు, బ్లూ వాటర్ సీ పాలసీ. బ్లూ వాటర్ సీ పాలసీ, నీటి విధానం అమ్మా, బ్లూ వాటర్ సీ పాలసీ. బ్లూ వాటర్ సీ పాలసీ, సీ వాటర్ పాలసీ అంటే దీని ద్వారా ఏం చేస్తారమ్మా, నేవీని స్ట్రెంథన్ చేస్తారు, నేవీని స్ట్రెంథన్ చేస్తారు. ఫ్రెంచ్ నేవీని స్ట్రెంథన్ చేస్తారు ఇక్కడ. ఫ్రెంచ్ నౌకాదళాన్ని పోర్చుగీస్ అమ్మా, పోర్చుగీస్ నౌకాదళాన్ని స్ట్రెంథన్ చేస్తారు ఇక్కడ. పోర్చుగీస్ నౌకాదళాన్ని స్ట్రెంథన్ చేస్తారు. స్ట్రెంథన్ చేయడం వల్ల సీలో వాళ్ళ కమాండ్ పెరుగుతుంది, కాబట్టి మిగతా షిప్స్ అన్నీ మామూలుగా ఉంటాయి మీరు ఏమా. సో ఇది మనకి ఇతను. అయితే ఇతని తర్వాత ఒక అల్బుకర్క్ అనే ఒక గవర్నర్, పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా, నెక్స్ట్ అల్బుకర్క్ని అపాయింట్ చేయడం. ఇతను మీకు తెలుసు, ఇతను శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. 1509, 1515 శ్రీకృష్ణదేవరాయలు ఇతనితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. పోర్చుగీస్ నుంచి గుర్రాలు అవి కూడా దిగుమతి చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఏమ్మా. కానీ ఇతనేం చేశాడంటే, లేదు ఇది కాదు బ్లూ వాటర్ సీ పాలసీ, సముద్రం మీద కాదు ఆధిపత్యం సాధించాలి, సో ల్యాండ్ మీద ఆధిపత్యం సాధించాలని ఇతను అనుకున్నాడమ్మా. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? దేని మీద? ల్యాండ్ పైన, భూమి పైన. ఎందుకంటే ఆల్రెడీ ఇతను ఉండేసరికి కంప్లీట్గా అరబ్స్ ఉండేవారు. సో ఈ నేవీ స్ట్రాంగ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దేని మీద చూపడాలి? ల్యాండ్ పైన. సో ఇతను సముద్రం, ఈ బ్లూ వాటర్ సీ పాలసీని దీన్ని అబాలిష్ చేశాడు, నీటి విధానాన్ని అబాలిష్ చేసి ల్యాండ్ పైన ఆధిపత్యం సాధించాలి అని చెప్పి ఫస్ట్ బీజాపూర్ సుల్తాన్ పైన అటాక్ చేశాడమ్మా. బీజాపూర్ సుల్తాన్, ఆ రోజుల్లో మనకు బీజాపూర్, గోల్కొండ ఉండేవి. ఎందుకంటే మనకు విజయనగర కింగ్డమ్ అండ్ బహ్మనీ కింగ్డమ్ గుర్తుందా మీకు? 2 కింగ్డమ్స్ ఏర్పడ్డాయి తుగ్లక్ కాలంలో, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో. బహ్మనీ కింగ్డమ్ వాజ్ డివైడ్ ఇంటూ 5 పార్ట్స్: అహ్మద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరర్, గోల్కొండ. సో అందులో బీజాపూర్ అండ్ గోల్కొండ ఈ రెండు మన సౌత్, ఇక్కడ బీజాపూర్ అండ్ గోల్కొండ. సో బీజాపూర్ సుల్తాన్ పైన ఈవెన్ శివాజీ కూడా మొట్టమొదటిగా ఎవరిపై దాడులు చేశాడు? బీజాపూర్ పైనే. బీజాపూర్లో ఉన్న కోటలను ఆక్యుపై చేసుకున్నాడు. తర్వాత ఔరంగజేబ్ మొఘళ్ళ పైన దాడి చేశాడు ఏమా. అయితే బీజాపూర్ సుల్తాన్ని ఓడించాడు. దీనికి శ్రీకృష్ణదేవరాయలు సపోర్ట్ చేశారు. ఎవరికి? అల్బుకర్కి. సో ఓడించి గోవాను ఆక్యుపై చేసుకున్నాడమ్మా. అప్పుడు వచ్చిందమ్మా గోవా వీళ్ళ చేతులకి. మళ్ళీ ఎప్పుడు పోయింది? 1961. అందుకే గోవాలో మీరు చూసారా, అందరూ గోవా వెళ్దామంటారు. ఎందుకు గోవా వెళ్దామంటారు? అక్కడ మన దగ్గర ఉన్న కల్చర్ కంటే డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఏంటి అక్కడ డిఫరెంట్ కల్చరు? పోర్చుగీస్ కల్చర్ ఉంటుంది. ఎప్పుడు మన కల్చర్లో ఉండి చూసి మనం కొత్త కల్చర్ని, కొత్త సంస్కృతి సాంప్రదాయాల్ని చూడాలి అనుకుంటాం అనమాట. సో అందుకు ఎప్పుడు ఎన్నేళ్ళు చూడండి, ఇక్కడి నుంచి 1961 అంటే 400 ఏళ్ల పాటు గోవా వాళ్ళ అండర్లో ఉంది. కాబట్టి ఏమైంది, అట్లా వాళ్ళ కల్చర్తో మమేకం అయిపోయింది. ఎక్కడైనా అంతే. ఎస్, అల్బుకర్క్ abolished the blue water sea policy and he had taken new ఏంటమ్మా పాలసీ, దట్ ఈస్ ల్యాండ్ని ఆక్యుపై చేయడం అనేది ముఖ్యంగా పెట్టుకున్నాడు. ఇది అల్బుకర్క్. సో అల్బుకర్క్ అండ్ ఫ్రాన్సిస్ డి అల్మిడా వీళ్ళు వెరీ పవర్ఫుల్ పోర్చుగీస్ గవర్నర్స్ ఇన్ ఇండియా. ఎస్. అయితే నెక్స్ట్ నినోడి కున్హా వచ్చాడమ్మా. నినోడి కున్హా, NINODE కున్హా, నినోడి కున్హా. ఇతను యాక్చువల్లీ ఈ పోర్చుగీస్ వాళ్ళకి భారతదేశంలో చాలా స్థావరాలు ఉండేవమ్మా, చాలా స్థావరాలు ఉండేవి. మనకు స్థావరాలు ఇక్కడ క్వశ్చన్లు అడగలేదు కాబట్టి మనం చెప్పుకోవట్లేదు, కానీ కాలికట్, కొచ్చిన్, కన్ననూరు ఇలా మనకు ఉండేవి. ఇందులో వీళ్ళకి కొచ్చిన్ క్యాపిటల్గా ఉండేదమ్మా, కొచ్చిన్ క్యాపిటల్గా ఉండేది. సో ఈ నినోడి కున్హా కొచ్చిన్ నుంచి క్యాపిటల్ని గోవాకు మార్చాడు. గోవాను ఆక్యుపై చేసింది అల్బుకర్క్, అయితే గోవాకి క్యాపిటల్ని షిఫ్ట్ చేసింది నినోడి కున్హా. ఇతను కూడా డయ్యూ డామన్ ప్రాంతాలను ఆక్యుపై చేస్తాడమ్మా. గుజరాత్ రూలర్ బహదూర్ షాని
బహుద్రసాని సముద్రంలోకి ముంచేసి ఇతని నుంచి డయ్యూ డామన్ ఆక్యుపై చేసుకుంటాడు. డయ్యూ డామన్ ఇట్లా పవర్ఫుల్ పోర్చుగీస్ గవర్నర్స్ వీళ్ళకి దొరకడం వల్ల వీళ్ళు ఏమయ్యారంటేమా నెమ్మదిగా స్థావరాలని ఏర్పాటు చేసుకొని స్థావరాలని ఎక్కువగా పెంచుకోవడం జరిగింది. వీళ్ళ కాలంలో మనం చూస్తే కాలికట్, కొచ్చిన్, కన్ననూరు, గోవా, బాంబే, బస్సేన్, సాల్సెట్టి, సూరత్, భావనగర్, చిట్టగాంగ్, హూగ్లీ, సగ్గోవ్, సెయింట్ థామిన్, మద్రాస్, ఇలా చాలా సెటిల్మెంట్స్ వీళ్ళకి ఉండేవి. చాలా సెటిల్మెంట్స్ అంటే చాలా స్థావరం సెటిల్మెంట్ అంటే చాలా స్థావరాలు వాళ్ళకు ఉండేవి. సో అంతే, అంటే వీళ్ళు 1 by 1 అలా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీకు తెలుసో లేదో ముంబై వాళ్ళ అండర్లో ఉండేది. మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం ఏంటంటే బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ II, పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్ బ్రిగాంజాని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు ముంబైని వాళ్ళకి కట్నంగా ఇస్తారు. ముంబై ఎవరిది? మంది, కానీ తీసుకుంది ఒకరు, కట్నంగా ఇచ్చేది ఇంకొకరికి. అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు లీజుకి తీసుకుంటారు చార్లెస్ II నుంచి. తర్వాత బొంబాయిని డెవలప్ చేసేట్లా. ఎస్, క్లియర్ అమ్మా. ఇలా మనకి రైజింగ్లో మనకి ఈ పాయింట్స్ అన్నీ రాయాలి ఇట్లా. రైట్, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. మనకి వీళ్ళు 17వ సంవత్సరంలో 17th సెంచరీలో 17వ శతాబ్దంలో 17th సెంచరీ ఆ ప్రాంతంలో 17వ శతాబ్దంలో సో మనకు చాలా క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారమ్మా భారతదేశంలో. చాలా క్రాప్స్ని, న్యూ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా జహంగీర్ కాలంలో టొబాకో, మెయిజ్, చిల్లీ ఇలాంటి క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు జహంగీర్ కాలంలో. పొగాకు, మొక్కజొన్న, మిర్చి, న్యూ క్రాప్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ది పోర్చుగీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ జహంగీర్. 17th సెంచరీకి వచ్చేసాం మనం, ఓకేనా. 16th సెంచరీ నుంచి 17th సెంచరీకి వచ్చేసాం అట్లా. అంతేకాకుండా వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారమ్మా. మనం చిన్నప్పుడు చదువుకుంటాం ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఏంటమ్మా ఇన్వెంటెడ్ బై జాన్ గూటన్బర్గా. ఎస్, మనకి అది 15వ శతాబ్దంలో అట్లా ఉంటుంది, 1459లోనే ఎప్పుడు మనకి. ఎస్, ఆ ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. 1551 అమ్మా, 1556, 1556లో. సో ఎందుకు వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారంటే వీళ్ళు క్రిస్టియానిటీని ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. భారతదేశానికి వచ్చిన కంపెనీలన్నీ పోర్చుగీస్ కానివ్వండి, డచ్ కానీ, బ్రిటిష్ కానివ్వండి, డానిష్ కానివ్వండి, ఫ్రెంచ్ కానివ్వండి, వాళ్ళ వ్యాపారంతో పాటు ఎంతో కొంత క్రిస్టియానిటీని ప్రమోట్ చేయాలి అనుకున్నారు. మరి క్రిస్టియానిటీ ప్రమోట్ చేయాలి అంటే పత్రికలు, పుస్తకాలు అవన్నీ పంచాలి. దానికోసం ప్రతి బుక్ రాయాలంటే కష్టం కదా, ప్రింటింగ్ ప్రెస్ కావాలి. సో ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు? టు ప్రమోట్ ది క్రిస్టియానిటీ. మరి భారతదేశంలో స్టార్ట్ అయిన మొదటి పుస్తకం ఏంటంటే సెయింట్ పీటర్స్ చరిత అమ్మ. సెయింట్ పీటర్స్ చరిత. ఇది మరాఠా లాంగ్వేజ్లో మొట్టమొదటిగా, మరాఠా ఇది భారతదేశంలో ప్రింట్ అయిన మొట్టమొదటి బుక్ సెయింట్ పీటర్స్ చరిత. మరాఠా లాంగ్వేజ్లో ఉంది అది. అంటే భారతదేశంలో మొదటి బుక్ ఏ భాషలో ప్రింట్ అయింది? మరాఠా భాషలో. మరి మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో కూడా ప్రింట్ అయింది ఏంటి అంటే, తెలుగులో మొట్టమొదటిగా ప్రింట్ అయిన బుక్ ఏంటంటే బైబిల్ అమ్మ. ఫస్ట్ తెలుగు బుక్ ప్రింటెడ్ ఇన్ ఇండియా బైబిల్ ఏమ్మా. అయితే ఆ రోజుల్లో మీకు తెలుసో లేదో కానీ చాలా తక్కువ మంది ఫారెన్ వెళ్ళేవారమ్మా, వెళ్ళి చదువుకుండేవారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవారు చాలా తక్కువ మంది మనకి. సో వాళ్ళే మనకి తర్వాత మనకి 19వ శతాబ్దంలో రిఫార్మర్స్గా మనం చూస్తాం. సోషల్ రిఫార్మర్స్గా రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ. అయితే మరి అప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం, ఇప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన బుక్ ఏ భాషలో అంటే మరాఠా భాషలో, సెయింట్ పీటర్స్ చరిత. సో వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ గ్రేట్ అమ్మా. సో ప్రింటింగ్ ప్రెస్ వీళ్ళు మనకు 2 రకాల ఉపయోగాలు చేశారు. ఒకటి ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ని స్థాపించడం ద్వారా మన జనరల్గా మన వాళ్ళే బయటకు వెళ్ళి ఇంగ్లీష్ విద్యా విధానం నేర్చుకొని రావాలంటే చాలా కష్టం.
అందరూ వెళ్ళారు కదమ్మా, ఓన్లీ సౌండ్ పార్టీస్ మాత్రమే వెళ్ళగలరు. కానీ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఏమైంది, చిన్న చిన్న ఏరియాల్లో ఇప్పుడు మనం చూస్తే 4th పోర్చుగీస్ గవర్నర్ మనకి మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా అని ఉంటాడు. అతని కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక అతను విజిట్ చేశాడు. అతను 7 lakh ఫిషర్మ్యాన్ని క్రిస్టియానిటీలోకి మార్చాడు. ఎక్కడ, ఇక నేను తీస్తలేము, ఎక్కడంటే ఈ గోవా, కొచ్చిన్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, సో వాళ్ళు 7 lakh ఫిషర్స్మెన్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశాడు. అంటే ఎట్లా వీళ్ళు ఈ క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయడానికి వీళ్ళు ఫస్ట్ క్రిస్టియన్ స్కూల్స్ స్థాపించారమ్మా, క్రిస్టియన్ స్కూల్స్. దీని ద్వారా చాలామందికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల మనకేంటి, ముఖ్యంగా రేషనాలిటీ వస్తుందమ్మా, హ్యుమానిటీ ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఉంటాయి మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా. ఇప్పుడు అందరూ ఎందుకు క్వశ్చన్ చేశారు, ఇప్పుడు రాజా రామ్మోహన్ రావు సతీ ఎందుకు అంటే ఎవరు మాట్లాడలేదు, మా తాత వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామంటే అట్లా అనేది స్టాప్ చేశారు వీళ్ళు. అట్లా కాదు, దానికి రేషనాలిటీ చెప్పండి అని. సో ఇంగ్లీష్ విద్యా విధానం ద్వారా మనకేంటి, రేషనాలిటీ, హేతుబద్ధత, హ్యుమానిటీ, మానవత్వం. అప్పుడు ఇక్కడ హ్యుమానిటీ లేదు, భర్త చనిపోతే భార్యని మంటల్లోకి నెట్టేస్తారు సతీ అని, సతీ అబాలిషన్కి ముందు. అంటే హ్యుమానిటీ లేదనే కదా బ్రతుకున్న వాళ్ళు. సో ఇండివిడ్యువాలిటీ అంటే వ్యక్తిగతంగా తనకు తాను ఇది ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. సో మనకు చాలా ఆత్మగౌరవ ఉద్యమాలు జరిగాయి, మనం చూసుకున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ, భారతదేశ చరిత్రలో సపరేట్గా పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని ఒక దాన్ని సపరేట్గా స్టార్ట్ చేశారు. సో ఇదమ్మా మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా మనకి అంటే ఈ ఓవరాల్గా ఏమవుతుంది, మనకి అవేర్నెస్ వస్తుంది, ప్రజలకి అవేర్నెస్ వచ్చింది. ఏమో ఆ పాయింట్ గుర్తించుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటమ్మా, ఇంకో పాయింట్ మనకి ప్రింటింగ్ ప్రెస్ రావడం ద్వారా ఏమైంది, వ్యూస్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా చేరే అవకాశం వచ్చింది. అంటే ప్రజలు ఎక్కువగా అవేర్నెస్ అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందమ్మా, సెల్ ఫోన్ రెవల్యూషన్ ద్వారా ఇక్కడి నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మాట్లాడి, ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి, అమెరికా నుంచి ఇక్కడికి, దీని ద్వారా ఏమైంది, చాలా గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది వెంటనే ఇమీడియట్గా. ఇంతకుముందు ఏంటి, పోస్టులో లెటర్ వేసుకొని వెళ్ళేసరికి టైం అయిపోయేది. సో దానికంటే ముందు ఈ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఏంటి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వార్తలు ఈజీగా చేరుకునేవి, ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చేది. ఏమో ఇది. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ది పోర్చుగీస్. సో ఎట్లా అయితే వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా 1500 అమ్మా, ఈస్ట్ డోడా ఇండియా కంపెనీ. కానీ వీళ్ళు ఎప్పటి వరకు ఉన్నారని చెప్పుకున్నాం, 1961 వరకు ఉన్నారని చెప్పాం. 1961లో మీకు తెలుసు కదా, గోవా, డయ్యూ, డామన్ ఈ ప్రాంతాలని ఇమ్మంటే ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకపోతే ఆపరేషన్ విజయ్, నెహ్రూ గారు ఆపరేషన్ విజయ్ అనే ఒక ఆపరేషన్ ద్వారా ఈ ప్రాంతాలను ఆక్యుపై చేసుకున్నారు, మీకు తెలుసు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 461 సంవత్సరాలు ఉన్నాయి, 416. అయినా వీళ్ళ ఆధిపత్యం అనేది 100 ఏళ్ళకే తగ్గిపోయిందమ్మా, 1600కే పడిపోయింది. వాళ్ళ హెజమనీ అనేది 1600కే పడిపోయింది. అంటే 100 ఏళ్ళలో వాళ్ళ హెజమనీ ఎండ్ అయిపోయింది. 100 years దే బికేమ్ ద మోర్ పవర్ఫుల్ యూరోపియన్ ట్రేడర్స్ ఇన్ ఇండియా. 100 ఏళ్ళు 1500 to 1600. కానీ 1600 తర్వాత డచ్, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు పవర్ఫుల్ అయిపోయారు. సో వీళ్ళు డిక్లైన్ స్టార్ట్ అయిపోయింది. ఏదో ఉన్నారంటే ఉన్నారు కానీ 1600 నుంచి 1961 వరకు పోర్చుగీస్ వాళ్ళు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళకి యజమాని ఆధిపత్యం లేదు. సో మరి అట్లా డిక్లైన్ అయిపోవడానికి కారణాలు ఏంటి 100 ఏళ్ళలో? సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది డిక్లైనింగ్ ఆఫ్ ది పోర్చుగీస్? ఫస్ట్ వన్, ఫోర్సిబుల్ కన్వర్షన్స్ అమ్మా. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీ. క్రైస్తవ మతంలోకి బలవంతపు మత మార్పుళ్ళు. ఎవరితో? ఎవరున్నారు? షాజహాన్ కూడా చేశాడు. ఏమా ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీ, బలవంత మత మార్పులు. సో ఆ రోజుల్లో మనకి రూలర్గా మనకి షాజహాన్ ఉండేవాడమ్మే, ఇండియా రూలర్గా షాజహాన్. సో అక్బర్, జహంగీర్, షాజహాన్. దాన్ని మనం అక్బర్ చెప్పుకున్నాం, గుర్తుంది కదా, అక్బర్ పరిపాలన. తర్వాత జహంగీర్, అక్బర్ సన్, వాళ్ళ సన్ షాజహాన్ పరిపాలిస్తుండేవాడు ఈ కాలంలో. అయితే ఈ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీ, మీరు క్రిస్టియన్ మతంలోకి ఎవరైనా మారితే మార్చుకోండి,
కానీ బలవంతపు మత మార్పులు చేయొద్దు అనే కాన్సెప్ట్ ఉండేదమ్మా. బలవంతపు మత మార్పులు చేయొద్దు, బలవంతంగా చేయొద్దు అనేది. సో కాబట్టి ఇదొక పాయింట్ వీళ్ళు డిక్లైన్ అయిపోవడానికి. మనం తర్వాత ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడికి ఇది 2 ఫోర్సిబుల్ మ్యారేజెస్, బలవంతపు మ్యారేజెస్ అమ్మా. అంటే ఎట్లా హిందూ అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. హిందూ అమ్మాయిల్ని అంటే భారతదేశపు అమ్మాయిల్ని బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చేసుకోవడం వల్ల ఏమవుద్దమ్మా, వాళ్ళకి ఇక్కడ తెలియకుండానే ఒక ఆధిపత్య ధరణ వస్తుంది కదా. ఇక్కడ లోకలైట్స్తో సంబంధాలు ఏర్పడితే ఏమవుద్ది, వాళ్ళు బలంగా తయారవుతారు కదా. అది కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ మీరు బలవంత పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, బలవంత పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అన్నది ఒక 2. 3వ పాయింట్. సో ట్రబుల్స్ క్రియేటెడ్ టు ది హజ్ పిల్గ్రిమ్స్, ట్రబుల్స్ క్రియేటెడ్ టు ది హజ్ పిల్గ్రిమ్స్, హజ్ పిల్గ్రిమ్స్, హజ్ పిల్గ్రిమ్స్. హజ్కి వెళ్ళే తీర్థయాత్రికులు ఉంటారు కదమ్మా ముస్లిమ్స్, వాళ్ళకి వీళ్ళు అబ్స్టకల్స్ కలిగించేవారమ్మా, ఇబ్బందులు కలిగించేవారు ఏమా. సో జనరల్గా రూలర్ ఎవరు? ముస్లిం, షాజహాన్ ముస్లిం రూలర్. సో చూశారు ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇంకా వీళ్ళని ఒకరి తర్వాత ఒకరు ఓడించడం జరిగిందమ్మా. మొఘల్స్ ఓడించారు, మరాఠాస్ ఓడించారు, తర్వాత మనకి మరాఠా పీస్వాస్ ఓడించారు వీళ్ళని కంప్లీట్గా. మొట్టమొదటి అయితే షాజహాన్ రివోల్ట్ చేసాడమ్మా. షాజహాన్ రివోల్టెడ్. షాజహాన్ తిరుగుబాటు చేసి పోర్చుగీస్ వారిని ఓడించాడు 1632. కారణాలు ఈ 3 అమ్మా: ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్, ఫోర్స్ఫుల్ మ్యారేజెస్, ఈవెన్ ముస్లిమ్స్ని కూడా ఫోర్స్ఫుల్ కన్వర్షన్ టు క్రిస్టియానిటీ. ఎవరమ్మా? తర్వాత నెక్స్ట్ తట్టుకలేపాడు. ఇది ఫస్ట్ది. అవును, అది కూడా ఒక కారణం. మొదటి కారణం ఇది. షాజహాన్ 1632లో వీళ్ళని డిపీట్ చేశాడమ్మా. 1632లో డిపీట్ చేశాడు. ఎందుకు కారణాలంటే, ఎందుకు షాజహాన్ తిరుగుబాటు చేశాడంటే ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీ, ఫోర్సిబుల్ మ్యారేజెస్ అండ్ ట్రబుల్స్ టు ది హజ్ పిల్గ్రిమ్స్. తర్వాత మరాఠాస్ డిపీట్ చేశారమ్మ వీళ్ళని. మరాఠాస్ డిపీట్ చేశారు. అయితే మనకి బాజీరావ్ 1 మీకు గుర్తుందమ్మా, సినిమా వచ్చింది బాజీరావ్ మస్తానా. బాజీరావ్ 1 మనం చెప్పుకున్నాం. శివాజీ సామ్రాజ్యాన్ని స్థాపించి కొంచెం వరకు ఎక్స్పాండ్ చేసి వదిలేశాడు. తర్వాత మిగతా డ్యూటీని శివాజీ సక్సెసర్స్ చేశారని. సక్సెసర్స్ అంటే వాళ్ళ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, సంభాజీ, రాజారాం, వాళ్ళ కోడలు తారాబాయి, వాళ్ళు అట్లా స్టాండ్ బై చేశారు. కానీ సామ్రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసింది ఏంటంటే సాహు కాలంలో వచ్చేటటువంటి పీస్వాలమ్మ. బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్ 1, బాజీరావ్ మన ప్రిలిమ్స్ చదువుకున్నాం. అయితే బాజీరావ్ 1 వెరీ పవర్ఫుల్ పీస్వా. బాజీరావ్ 1 కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళ మీద అటాక్ చేసి బస్సేన్ సాల్సెట్టిని ఆక్యుపై చేసుకున్నాడమ్మా. బస్సేన్ సాల్సెట్టి, బొంబే వదిలేసి బస్సేన్ సాల్సెట్టిని ఆక్యుపై చేసుకున్నాడు. బస్సేన్ సాల్సెట్టి ఎవరు? మరాఠా పీస్వా బాజీరావ్ 1. సో ఇతని పేరు మీద మనకు మూవీ కూడా వచ్చింది, మరి చూసుంటారు. ఎస్. అయితే వీళ్ళ తర్వాత వచ్చిన 1600లో స్టార్ట్ అయినటువంటి డచ్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ, వీళ్ళు కూడా వీళ్ళని ఓడించారమ్మా. పోర్చుగీస్ వాళ్ళని ఓడించడం మాత్రమే కాకుండా వీళ్ళ దాటికి పోర్చుగీస్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ యూరోపియన్ కంపెనీల దాటికి ఈ పోర్చుగీస్ వాళ్ళు తట్టుకోలేకపోయి చతికిలు పడిపోయారు. ఇంకా 1600 నుంచి అట్లా నామమాత్రానికే వాళ్ళు 1961 వరకు ఏదో కొన్ని ప్రాంతాలని వాళ్ళు అండర్లో పెట్టుకొని వాళ్ళు కంటిన్యూ అయ్యారు అంతే. సో ఇట్లా డిక్లైన్ జరిగిందమ్మా. ఇది మనకి పోర్చుగీస్ వారి రైజింగ్ ఎలా ఎదుగుదల అయింది, తర్వాత వాళ్ళు మనకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, సో అట్లానే వాళ్ళ డిక్లైన్ ఎట్లా స్టార్ట్ అయిందని.